నేచురల్ స్టార్ నాని సినిమాలంటే ఆడియన్స్ లో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్న నాని ఈసారి పందా మార్చాడు. తనలోని వైలెంట్ యాంగిల్ ను ఇప్పుడు తన కొత్త సినిమాలతో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ బ్యానర్ పై హిట్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా హిట్ 3 ను తెరకెక్కించాడు. హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా రాబోతున్నాడు. నాని కెరియర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా హిట్ 3 చిత్రం రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ నిమిత్తం ప్రదర్శించారట. అయితే ఈ చిత్రంను చూసిన సెన్సార్ టీం షాక్ కు గురైనట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలకు వారం ముందు సెన్సార్ స్క్రీనింగ్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే హిట్ 3 టీం ఒక అడుగు ముందుకేసి 2 వారాల ముందే స్క్రీనింగ్ చేయించారు. ఈ స్క్రీనింగ్ లో సెన్సార్ సభ్యులతో పాటు నాని కూడా పాల్గొన్నాడట. దర్శక నిర్మాతలు సెన్సార్ విషయంపై కొంత క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ముందుగా ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. అయితే చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యుల నుంచి ఎలాంటి అభిప్రాయం రాకపోవడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా నిలిచింది. మరి ఈ మోస్ట్ వైలెంట్ ఫిలిం కు ఎన్ని సెన్సార్స్ కట్స్ అవుతాయో అనేది తెలియాల్సి ఉంది. హిట్ 3 లో నాని పాత్ర అర్జున్ సర్కార్ చుట్టూ కథంతా తిరుగుతుందని టాక్. ఈ పాత్రలో నాని ఒక భయంకరమైన ఎమోషనల్ డెప్త్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈసారి కథలో మాస్ యాంగిల్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా టెక్నికల్ టీం నుంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు హై స్టాండప్ లో ఉంటాయని ఆశిస్తున్నారు. హిట్ 3 సినిమా కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, నాని కెరియర్ లో మరో బోల్డ్ అటెంప్ట్ గా కనిపిస్తోంది. సెన్సార్ టెన్షన్ ఒకెత్తైతే అర్జున్ సర్కార్ పాత్రతో నాని అభిమానులకు కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇవ్వాలనే దర్శకుడి తపన మరో ఎత్తు. సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలైతే ఈ టెన్షన్ మధ్య కూడా హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక హిట్ 3 ది థర్డ్ కేస్ మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.